నేను మీ సల్మాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరైతే బాగున్నారా? ఎస్, ఈరోజు మంచి అంశంతో ఒక టాపిక్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పిల్లలకు మనము ఏది అంటే చాలామంది ఎలా అంటే పిల్లలకి ఏవైతే ఇష్టమైన వస్తువులు అంటే పిల్లలకి ఏవైతే ఇష్టమైనవి ఉంటాయో వాటిని ఇవ్వడానికి మనం పేరెంట్స్ కానీ ఫాదర్ మదర్స్ ఇలా రకరకాల పిల్లలకి ఏమి ఇవ్వాలని ఇష్టపడతారంటే పిల్లలకి బుక్స్ కానీ సైకిల్ కానీ గిఫ్ట్ కానీ ముఖ్యంగా మొబైల్ కానీ ఇలాంటి కొన్ని వస్తువులు పిల్లలు సంతోషపరచడానికి పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లలంటే మనకందరికి తెలిసిన విషయమే. అదేమిటంటే పిల్లలకంటే మనం ఏదైతే అడిగితే కొని ఇవ్వడం మనకి అలవాటు. ఎందుకంటే మన పిల్లలు మనకి ముద్దు కాబట్టి. ఎందుకంటే పిల్లలు మనకి ఇష్టం, పిల్లలు చూస్తే మనకి సంతోషం. మన సమకూర్చే ఆస్తి కూడా పిల్లల కోసమే మనకి తెలుసు. ఇలా ఇండ్లు పొలాలు ఇంకా చాలా రకాలుగా మనం సంపాదిస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే పిల్లలకి ఏమి ఇవ్వాలి. చాలామంది పుట్టుకొత్త పిల్లలకి కొంతమంది అలవాటు ఏం నేర్పిస్తుంటారంటే మొబైల్ ఇవ్వడం నేర్పిస్తారు. ఈ మొబైల్ ఇవ్వడం వల్ల పిల్లలకి సమస్య ఏం ఏర్పడుతుంది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇవి ఇచ్చే మొబైల్ పిల్లలకి ఏం జరుగుతుందంటే ప్రమాద శాతం ఎక్కువ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ఏమి తెలియలేని పసితనంలో ఉన్నటువంటి పిల్లలకి బ్రెయిన్ ఎఫెక్ట్, ఇన్ఫెక్షన్ ఇలా వైరస్ రావడానికి చాలా మనకి తెలుస్తున్నాయి. అంటే బ్రెయిన్లో ఏర్పడే ఒక వ్యాధి ఏమిటంటే తలనొప్పి, వామిటింగ్ రోగాలు, ఇంకా జ్వరాలు, సరిగా నిద్రపోకపోవడం వల్ల, నిద్ర టయానికి పండుకోకపోవడం వల్ల ఇలా సమస్యలు ఎక్కువ మనకి కలుగుతాయి. దీని ముఖ్య కారణం ఏంటంటే మొబైల్ ఇవ్వడం వల్ల. మొబైల్లో ఏం ఉంటాయంటే మీకు తెలిసిన విషయం రీల్స్ కానీ యూట్యూబ్ కానీ చాలా రకరకాల యాడ్స్ చాలా రకాల రీల్స్ మనకు కనిపిస్తున్నాయి. డ్యాన్సులు కానీ ఇంకా జబర్దస్త్ ప్రోగ్రాంలు, ఇంకా సినిమా యాడ్స్, సినిమాలో జోకులు, ప్రాంక్ వీడియోలు, ఇంకా చాలా మనకి వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోలు చూడడం వల్ల మనిషికి ఏమైపోతుందంటే అందులోనే నియజ్ఞం అయిపోయి అందులోనే ధ్యాస, తనకు ఉన్నటువంటి ధ్యాస జ్ఞాపశక్తి ఇతరుల పైన ఉంచకుండా తన యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచన జ్ఞానం ఏదైతే ఉందో శక్తి జ్ఞాపశక్తి ఏదైతే ఉందో చుట్టూ ఏ పైన చూడకుండా మొబైల్ పైన ఎక్కువ పడడం వల్ల ప్రెజర్ పడడం వల్ల మనిషి యొక్క నైజం ఎలా అయిపోయిందంటే ప్రతిదీ దాన్ని చూడడానికే ఇష్టపడతామన్నమాట. అంటే పక్కన్న వ్యక్తి ఏమైనా పర్లేదు కానీ పక్కన్న వ్యక్తి ఏం జరిగినా కానీ మనకి సంబంధం లేదు. ఎందుకంటే వాడు మొబైల్లో ఉండిపోయినాడు కాబట్టి. అంటే మొబైల్ అన్నా కానీ పక్క జరుగుతున్న విషయాలు కానీ మనకి ఏది తెలియకుండా ధ్యాసలో అందులో నియజ్ఞమైపోతున్నాం అనమాట. అంటే దయచేసి ఒకసారి ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి మొబైల్ ఏంటంటే పిల్లలకి చెడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రీల్స్, బూత్ వీడియోలు కొన్ని చాలా రకాల మనకి కనిపిస్తున్నాయి. అసంభకరమైనటువంటి దృశ్యాలు పిల్లలు చూడలేని యొక్క దృశ్యాలు మనకు అందులో కనిపిస్తున్నాయి. అప్పుడు దాన్ని చూడడం వలన ఒక దృశ్యం వీడియో చూడడం వలన పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సింది ఏమిటంటే మొబైల్ కాదు, జ్ఞాపకం ఉంచుకోండి. చెడిపోతున్నటువంటి పిల్లలకి మనం ఇవ్వాల్సింది మొబైల్ కాదు, నేర్పాల్సింది ఒక మార్గం, త్రోవ. అంటే మనము పిల్లలకి ఏవైతే ఇష్టపడతారో వాటిని దూరపెట్టి పిల్లలకు మనం నేర్పించాల్సిన విషయం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మొబైల్ ఇవ్వడం వల్ల మీ యొక్క పనిలోకి వెళ్ళిపోతారు. కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకోవాల్సిన ఆటలు వదిలేసి, ఏదైనా చేయాల్సిన పనులు వదిలేసి ఆడుకోకుండా మొబైల్లోకి ఎంటర్ అయిపోతాడు. మొబైల్లో ఎంటర్ అయిపోయి అక్కడ చూసడం వల్ల ఏమైపోతాడంటే శరీరానికి రోగాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే పిల్లవాడు ఆడుకోవడం వల్ల బ్లడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్స్ జరుగుతుంది అనమాట. పిల్లల గేమ్స్ కానీ చదువుకోవడం కానీ కొన్ని అలా చేయడం వల్ల ఏదైతే ఉన్నాయో గేమ్స్ పైన పిల్లలు ఆడిపిస్తే పిల్లలకి ఏమైపోతుందంటే మంచి ఆరోగ్యవంతంగా ఉంటాడు. కానీ ఆరోగ్యంగా గేమ్ ఆడకుండా మనం మొబైల్ ఇచ్చేసామనుకో ఒక చోటు కూర్చోండేసి వాడు మొబైల్ చూస్తూ మొబైల్లోకి ఎంటర్ అయిపోయి మొబైల్లో పిచ్చి మాయలో పడి మొబైల్ చూడడం వల్ల మనకి ఏం వస్తుందంటే హెడేక్ వస్తున్నాయి, జ్వరం వస్తుంది, వామిటింగ్ వస్తుంది, ఇంకా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఏర్పడతాయి. అంటే నిద్రపోలేనట్టుగా ఇలా చాలా రకాలుగా మనకి కనిపిస్తాయి. దీని అంతటి కారణం అంటే ఈ యొక్క మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ యొక్క మొబైల్ ఎలా డెవలప్మెంట్ అయిపోయిందంటే 512GB నుంచి
5G వరకు డెవలప్మెంట్ అయింది. 5G నెట్ ఎంత స్పీడ్ వస్తుందంటే మీకు తెలుసు, జపాన్లో 300 కిలోమీటర్ గంటకు పరిగెత్తి ఎలాగైతే ఒకేసారి దమ్మను 100 కిలోమీటర్లతో వేగంతో వచ్చేసినటువంటి బుల్లెట్ ట్రైన్ కొడితే ఎంత పవర్ఫుల్ అటాక్ ఉంటుందో అంతకంటే ఎక్కువ డేంజర్గా ఉన్నటువంటి 5G నెట్. ఈ 5G నెట్ మనకి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ ఒకే స్పాట్ మనకి వైరస్ మనకి రావడం వల్ల ఎంత బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుందంటే మీకు తెలుసు. చిన్న పిల్లల మెదడు చాలా సున్నితమైనది. అలాంటి మెదడుని మనం ఈ యొక్క వైఫై యొక్క కనెక్షన్ నెట్ ద్వారా పిల్లల బ్రెయిన్ మనము పాడు చేసినప్పుడు పిల్లలు ఏమైపోతారంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యే వల్ల రోగాలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య నుంచి మనం ముందుకు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మొబైల్కి పిల్లల్ని దూరంగా ఉంచాలి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.